స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేక మేడలా కుప్పకూలడం ఖాయమని, తడిగుడ్డతో గొంతులు కోయడం టీడీపీ నైజమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రం తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ, టీడీపీ నాయకుడు ఒక స్త్రీమూర్తిని వ్యవస్థగా చేయడం దారుణమని, దీన్ని బట్టి వారి నైజం ఏంటో అర్థమవుతోందని అన్నారు. సీసీ కెమెరాలు లేకపోతే ఈ దారుణమైన ఘటన వెలుగులోనికి వచ్చేది కాదన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి ఇంతకంటే ఏం చేతనవుతుందని నిలదీశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత అనాగరిక చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు మళ్లీ తమ వైసీపీని గొడ్డలి పార్టీ అంటున్నారని, వెన్నుపోటుతో పుట్టిన పార్టీ అదేనని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యున్నతమైన సిబిఐ, ఈడీ వివేకానందరెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు. ఈ కేసులో దస్తగిరి తరపున సిద్ధార్థ లోధ్రా వాదనలు వినిపిస్తున్నారని, దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు. సిద్ధార్థ లోధ్రా చంద్రబాబు పర్సనల్ లాయర్ అని, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడానికే వైసీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 1,00,000 కోట్లు అంటూ ఆరోపణలు చేశారని, చివరికి అది ఏమైందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. పదే పదే తాడేపల్లి ప్యాలెస్ అంటూ జగన్ పై బురద జల్లుతున్నారని, ఆ ఇల్లు సాధారణంగానే ఉంటుందని, హైదరాబాద్ లో చంద్రబాబు ఉంటున్న ఇల్లు మాత్రం బకింగ్హామ్ ప్యాలెస్ ను తలపిస్తుందని, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు వీడియోల్లో ఆ ఇల్లు చూశామని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామని ఇచ్చిన హామీ ఏమైందని, ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ లో అక్కడ 50,000 ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని, దానిలో 2,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. సాక్షాత్తు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు ఈ పార్టీకి చెందిన వ్యక్తే ఉన్నారని, నిధులు మంజూరు చేయించుకొని ప్రధాని మోదీతో మాట్లాడి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కాపు ఎమోషన్స్ రెచ్చగొట్టి ఓట్లేయించుకున్నారని, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. 64 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, వారి వద్ద నుంచి 2,000 చొప్పున పాఠశాలల నిర్వహణకు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అది కూడా స్వాహా చేసేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జగన్ 2.0 పోస్టర్ ను ఈ నెల 21వ తేదీన మోరంపూడి జంక్షన్ లో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా, అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. మోరంపూడి ఫ్లైఓవర్ ను వైసీపీ పాలనలో తాము నిర్మాణం చేస్తే కూటమి ప్రజా ప్రతినిధులు తాము చేశామంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప 2 ఏళ్లైనా ఇంతవరకు సర్వీస్ రోడ్లు వేయలేకపోయారని మండిపడ్డారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు క్రెడిట్ చోరీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఫ్లైఓవర్ కు సంబంధించిన వివరాల రికార్డులను తాను ఢిల్లీ నుంచి తెప్పించానని, అది మంగళవారం ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని అన్నారు. ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్నామని, కూటమి ప్రభుత్వం మెడలు వంచి సర్వీస్ రోడ్లు వేసేలా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, మొప్పన ప్రభాకర్, మార్తి నాగేశ్వరరావు, మధ్య అప్పారావు, కాటం రజనీకాంత్, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, తిరగటి దుర్గారావు, ఆరే చిన్ని, దూర్వాసుల సత్యనారాయణ, కొండేటి సుధా, పొదిలపు నాగు, దత్త,
కట్ట వెంకటేష్, నల్ల రామాంజనేయులు, రొక్కం త్రీనాథ్, కొమ్మోజు దుర్గారావు, వట్టికుటి కృష్ణవేణి, అనురాధ, అనంతలక్ష్మి, దాడి శంకర్, కల్లి మురళి, సుందర్ సింగ్, రేగుల శ్రీధర్, గుడాల ప్రసాద్, గుడాల ఆదిలక్ష్మి, గుత్తుల భాస్కర్, సయ్యద్ హాసన్, కొమ్మోజు దుర్గారావు, మార్గాని రాము తదితరులు పాల్గొన్నారు. మేం కట్టామని ఓ పక్కన చెప్తున్నారు. 2 సంవత్సరాలు దాటిందండి. 2 సంవత్సరాలు దాటినా కూడా సైడ్ రోడ్లు వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఫ్లైఓవర్ కింద నుంచి అప్రోచ్ రోడ్లు కూడా అటు బొమ్మూరు వెళ్ళే వైపు కానీ ఇటు లాలా చెరువు వెళ్ళే వైపు కానీ కనీస పక్షాన ఆ అప్రోచ్ రోడ్లు ఫ్లైఓవర్ కిందను కూడా వేయలేని పరిస్థితులు. వీళ్ళ ఫ్లైఓవర్ కట్టేది సిగ్గు తెచ్చుకోండి. ఇవాళ రేపు మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి రేపు నిరాహార దీక్ష కూర్చోబోతా ఉన్నాం. రేపు మోరంపూడి ఫ్లైఓవర్ నిమిత్తం పొద్దున్న 10 గంటల దగ్గర నుంచి నిరాహార దీక్షకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంకా దారిలో వెళ్ళే ప్రజలను కూడా కలుపుకుంటాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేమే కనుక ఆ ఫ్లైఓవర్ కట్టకపోతే ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయేవో ఒక్కసారి ఆలోచన చేయండి. సాక్షాత్తు విధుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా చనిపోయిన పరిస్థితులు. గతంలో ఫ్లైఓవర్ మేము కడితే దాని క్రెడిట్ చోరీ ఒకటి తర్వాత ఒకడు పోటీ పడి మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, మంత్రులు వీళ్ళందరూ కూడా పోటీల మీద పోటీలు. మేం కట్టాం. ముందర సైడ్ రోడ్లు వేయండియా. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ దానికి కాకమ్మ గౌరులు చెప్తా ఉన్నారు. మొత్తం ఇవన్నీ కూడా ఎవరు కట్టారు, ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అయింది, ఎప్పుడెప్పుడు దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించాం, దాన్ని మొత్తం అంతా కూడా ఢిల్లీ నుంచి మొత్తం అంతా కూడా తెప్పించుకున్నాము. రికార్డ్ అంతా రేపు అక్కడ ప్రజెంట్ చేస్తాం. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర సోమవీర్రాజు గారు, ఎంపీ పురంధరేశ్వరి గారు, ఈవీఎం ఎమ్మెల్యే వీళ్ళందరూ చెప్పారు కదా. వీళ్ళందరినీ కూడా రేపు వాళ్ళ నైజం ఏంటి, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన రికార్డ్ అంతా కూడా అక్కడ పెడతాను. పెట్టి మీకు బుద్ధి వచ్చే విధంగా నేను ఇదివరకు గతంలో చెప్పానుగా, అజ్మీర్ సింగ్ అనే వ్యక్తి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశాడని. ఆన్ పేపర్, ఆన్ రికార్డ్గా నేను తెప్పించాను ఢిల్లీ నుంచి. అదే ప్రజెంట్ చేస్తాను. ప్రజెంట్ చేసి మీకు బుద్ధి వచ్చే విధంగా, ప్రజలు తెలుసుకునే విధంగా రేపు ఆ పేపర్స్ అన్నీ కూడా బయటపెట్టడం కూడా జరుగుతుంది. రేపు నిరాహార దీక్ష కూర్చొని ఖచ్చితంగా కూడా మీ మెడలు వంచి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఆ రోడ్లు వేయించే రకంగా రేపు అవసరమైతే ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ప్రధానమంత్రి గారికి పంపించి, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నితిన్ గడ్కరీ గారికి పంపించి, నాకున్న పరిచయాలతో అయినా కనీసం అక్కడ కూడా మాట్లాడి అది వేయించే కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా ప్రజలు